హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకుని లెమన్ రైస్ చూసేద్దామండి. లెమన్ రైస్ కావాల్సిన పదార్థాలు: వన్ లెమన్, కొన్ని కర్రీ లీవ్స్, 3 పచ్చిమిర్చి, 5-6 వెల్లుల్లి, ఇంచు అల్లం ముక్క, 1 ఆనియన్. ఇవన్నీ సన్నగా కట్ చేసుకోవాలండి. ఇందులోకి కొంచెం ఇంచంతా కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి ముక్క, ఒక గుప్పెడన్ని పుట్నాలు ఇవి తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఇవి మిక్సీ పట్టుకోవాలండి. ఇవి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇది చాలా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా అల్లము వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లెమన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను నేను. మిక్సీ పట్టుకున్నవి కూడా ఒకసారి చూపిస్తున్నాను. ఉడికించుకున్న ఒక కప్ రైస్ని చల్లారబెట్టుకోవాలి. లైట్గా అవి ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఒక బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర కట్ చేసుకున్న అవి కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాము. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లము, మినపప్పు, శనగపప్పు అన్నీ ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని కొంచెం పచ్చిమిర్చి అవి కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు వేసుకున్నాం. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఇవన్నీ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామండి. వెల్లుల్లి అల్లము కొంచెం పచ్చివాసన కూడా పోయి ఉంటాయి. సో ఆనియన్ అనేది కొంచెం లైట్ గోల్డెన్ కలర్లోకి మరీ ఎక్కువ అవసరం లేదు. ఒక చిన్న కలర్ వస్తే చాలండి. మరి ఎక్కువ వేస్తే మనం ముందు వేసుకున్న పోపు అంతా మాడిపోతుంది. అంతే, ఈ విధంగా వస్తే చాలండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పుట్నాలు, కొబ్బరి ముక్క పొడికి పెట్టుకుంటున్నాం కాబట్టి అవి వేసుకోవాలి. అది కూడా కలుపుకోవాలి. నేనైతే మొత్తం వేసేస్తానండి, ఎందుకంటే నేను ఒక 1.5 కప్ తీసుకున్నాను కాబట్టి రైస్ అంతా వేసేసుకొని ఒక మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అలా వేసినప్పుడు లైట్గా బురుగు వచ్చింది కదా, అది కొంచెం లైట్ తగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని పసుపు స్మెల్ అంతా వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పసుపు అది కొంచెం లైట్గా అలా తగ్గిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే పుట్నాలు, కొబ్బరి అవి పొడి కొట్టాం కాబట్టి మాడిపోవచ్చు. సిమ్లో పెట్టుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం లైట్గా ఫ్రై అయింది కదండి, చూడండి కొంచెం లైట్గా బురుగు కూడా అంతా తగ్గింది. ఇందులోనే లెమన్ మనం పిండుకోవాలి. లెమన్లో ఉన్న విత్తనాలు అందులో పడుకోకుండా మనం పిండుకోవాలండి, లేదంటే ఆయిల్లో అవి పడాయంటే చేదు వచ్చేస్తుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. అవి పడుకోకుండా మనం లెమన్ జ్యూస్ మాత్రము అందులో వేసుకోవాలి. అది కొంచెం ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ వేసుకొని మనం తీసుకొచ్చిన చల్లారబెట్టుకున్న రైస్లోకి ఈ పోపునంతా ఒకసారి కలిపేసుకోవడం అండి. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకుని లెమన్ రైస్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. బాక్స్లలో కూడా పెట్టియచ్చు, లంచ్ బాక్స్ కానీ టిఫిన్ బాక్స్ కానీ. పెద్దవాళ్ళు కూడా ఈజీగా ఆఫ్టర్నూన్కి తీసుకుపోయి మార్నింగ్ చేయడానికి కష్టమవుతుంది కదా, సో ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో మనము పల్లీలు కూడా వేయించుని పెట్టుకున్న పల్లీలు కూడా కలుపుకోవచ్చు. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకుని మన లెమన్ రైస్. నా వీడియో నచ్చినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ లైక్ అండ్ షేర్. మా పిల్లలకి పల్లీలు అంటే చాలా ఇష్టం అండి, అందుకే నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు కొంచెం తగ్గించుకొని యాడ్ చేసుకోండి. ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకునే